సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంబంధించిన ధనాన్ని వాళ్ళు ఏదో ఒక వృత్తి రూపంలో సంపాదించుకుంటూ ఉంటారు. కొంతమంది న్యాయంగా సంపాదిస్తారు, ధర్మంగా సంపాదిస్తారు. కొంతమంది అన్యాయంగా డబ్బును సంపాదిస్తూ ఉంటారు. ఒకరి పొట్ట కొడుతూ ఉంటారు, ఒకరిని హింసించి దోచుకుంటూ ఉంటారు. రకరకాలుగా ఉంటుంది సంపాదించే విధానం కూడా. ఈ ధనాన్ని తీసుకెళ్ళి కుటుంబంలో దర్జాగా కావాల్సినవి కొనుక్కొని వాళ్ళు తినడంతో పాటు, వాళ్ళు ఆ లగ్జరీ అనుభవించడంతో పాటు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ధనంతోటే మొత్తాన్ని, ఆ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మరి ఈ అన్యాయంగా సంపాదించిన ధనం యొక్క ప్రభావము వీళ్ళ జీవితంపై ఎలా ఉంటుంది? న్యాయంగా ధర్మంగా సంపాదించిన ఆ ధనం యొక్క ప్రభావము ఆ కుటుంబ సభ్యులపైన ఎలా ఉంటుంది? అసలు ఏది ధర్మం, ఏది అధర్మం? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ధనం మూలం ఇదం జగత్. పాత మాటే, అంతే, తెలిసిందే. అయితే ధనము సంపాదించటం అనేటువంటిది మామూలుగానే శాస్త్రంలోనే చెప్పాడు. ధర్మార్థ కామ్యమోక్షాలు అని అన్నాడు. దాన్ని మనం అనేక రకాలుగా చెప్పుకుంటున్నాం. ఎందుకు? ఒక భార్యాభర్తలు వివాహం అయినప్పుడు ధర్మార్థ కామ్యమోక్షాలయందు నీ చేయి ఎప్పుడు విడవను అనేటువంటి దాంతో చేస్తున్నాం. అంటే ధర్మము యందు, కామ్యము యందు, అర్థము యందు, అంటే సంపాదనలో కూడా నీకు తెలియకుండా ఏమి చేయను అనేటువంటిది ఒక రకమైనటువంటి ఇది. నీ చేయి విడువను. ఎటువంటి కష్టం వచ్చినా, ఒకవేళ అర్థం డబ్బు వలన ఏదైనా ఇబ్బంది అయినా, లేదా ధర్మం అతిక్రమించాల్సి వస్తే నీకు చెప్పు, నేను ఎప్పుడు అతిక్రమించను అనేటువంటి భావన. అట్లా కామం ఎందు, మోక్షం ఎందు ఎప్పుడూ కూడా ఇది చెయ్యను అనేటువంటి ప్రామాణికంగా చెప్తున్నారని అనుకుంటాం మనం. ఇంకొకటి కూడా ఏమిటంటే, ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని, అంటే డబ్బును, కామ్యము అంటే కోరికలు. ఎటువంటి కోరికలు? న్యాయబద్ధమైనటువంటి కోరికలు. అంటే భార్య పిల్లలకు నేను పెట్టుకోవటానికి నేను సంపాదించుకుంటున్నాను. ఆ సంపాదన ఎటువంటి, ఆ డబ్బు ఎటువంటి డబ్బు, ఆ ధనం ఎటువంటిది అంటే ధర్మముగా సంపాదించటం. మోక్షం. మోక్షం అంటే ఏంటి అర్థము? అంటే చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షం అనే కాదు. మనము సంతోషముగా జీవితం గడపడమే మోక్షం. ఎటువంటి సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడపడం అనేటువంటిది మోక్షదాయకం. ఎప్పుడు మోక్షం వస్తుంది? నీకు సుఖంగా నీ పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లా పాపలతో బాగున్నాము, మాకు మేలు జరిగింది అని ఎప్పుడు అవుతుంది మనకు? మన పిల్లలకు న్యాయబద్ధమైనటువంటి సంపద మనము పెట్టినప్పుడు వాళ్ళకు చదువులు బాగా వస్తాయి. మన పిల్లలకు మనము ధర్మంగా సంపాదించినటువంటి డబ్బు వల్ల అంటే వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది. మనము ధర్మముగా సంపాదించినటువంటి డబ్బు మన భార్యకు పిల్లలకు పెడుతూ ఉండేటువంటి దానివల్ల వాళ్ళ ఆరోగ్యము కావచ్చు, వాళ్ళ ఎదుగుదల కావచ్చు, కుటుంబంలో వివాహాలు కావచ్చు, సంతానము కావచ్చు, ఎదుగుదల కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సిరి సంపదలు అని పదం వాడుతుంటాం. సిరి సంపదలు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వము పాతకాలంలో ఒక 50-60 సంవత్సరాల క్రితము చాలామంది పెద్ద కుటుంబీకులు వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు కావచ్చు, వాళ్ళని నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళ పనివాళ్లకు, మరి ఊర్లో జనానికి, మాకు పలానాయి గారు ఉన్నాం, మాకేమి ఇబ్బంది అంటే వాళ్ళ ఇంటికి పోగానే డబ్బు సహాయము, తాళిబొట్ల సహాయము, పెళ్ళికి కావాల్సినటువంటి సహకారాలు, లేదు ఏదైనా ఇబ్బందులు వచ్చినా సహకారాలు అందజేసేటువంటిది ఒక కుటుంబము అనేటువంటిది వ్యవస్థ ఉంది. గ్రామంలో అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏమనుకునేవాళ్ళు? మాకంతా కూడా ఈ ఇల్లు గల వాళ్ళు మాకు చేస్తున్నారు కాబట్టి ఆ కుటుంబము చల్లగా ఉండాలి అని కోరుకునేవాళ్ళు. ఒక ఊరి జనం మొత్తము ఒక కుటుంబము మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ కుటుంబం చల్లగా ఉండాలి అని ఇంతమంది కోరుకుంటున్నప్పుడు, ఇంతమంది కోరికను భగవంతుడు కూడా కాదనలేడుగా.
దేవాలయానికి వెళ్ళి ఇంత భక్తజన సందోహమంతా కూడా దేవుణ్ణి ఒక కోరిక కోరుతున్నారు అంటే ఎవరి కోరికలు వాళ్ళు కోరుకుంటున్నారు, కానీ అందరూ ఏకోన్ముఖముగా ఒకే కోరిక కోరటం లేదు. అందుకని ప్రతి వాళ్ళు నాకు జరగలేదు, నాకు జరగలేదు, నాకు కాలేదు అని మాట్లాడుకుంటున్నారు. అవును. అందువల్లనే ఈ స్వార్థం ఎక్కువైనటువంటి దాని వలన ఈ స్వార్థపూరితమైనటువంటి దానికోసము నా కుటుంబం మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే సంపాదించుకోవాలి, డబ్బుదేముందండి, ఏం చేసినా డబ్బు అవలీలగా సంపాదించవచ్చు అనేటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నేను ఏమి చేసైనా డబ్బు సంపాదించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం అనేది దేనికి? నాకు ఎంత డబ్బు అవసరమైనా నేను తప్పు చేయకుండా సంపాదిస్తాను అనే ఆత్మవిశ్వాసం వేరు, ఏ విధంగానైనా డబ్బు సంపాదిస్తాను అనే ఆత్మవిశ్వాసం వేరు. అంతే, ఇక్కడ రెండు ఉన్నాయి, తేడా ఉంది. అవలీలుగా మనము చాలా దీన్ని నిగూఢంగా ఆలోచన చేస్తే ఎంత ఇబ్బందులు ఉండినా, ఎంత కష్టకాలము వచ్చినా నేను ఇది చెయ్యను అని నిబద్ధతతో బ్రతికినటువంటి వాడికి కష్టాలు ఉంటాయి. ఎందుకు? భగవంతుడు చాలా రకాలుగా ఇస్తాడు మనకు. ఒక దీక్ష కానీ ఒక ఇంకోటి కానీ మనం తీసుకోవాలి అని ఒక తదేక దృష్టితో అనుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు కలుగజేస్తాడు. నేను చేద్దామనుకో ఇంటి గురుగారి అడ్డంకి వచ్చింది, ఇది చేద్దామని మొదలు పెడదామనుకుంటే ఈ అడ్డంకులు వస్తున్నాయి. ఎందుకో అనుకున్నప్పుడల్లా అడ్డంకులు వస్తుంటే చేసేది మంచిది కాదేమో అని మానేస్తున్నాను అనుకుంటారు. అంటే ఆ అడ్డంకులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావా లేదా అనేటువంటిది భగవత్ పరీక్ష. శంకరాచార్యుల వారు కేరళంలో ఒక కడు పేదరాలి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అడిగాడు. ఆమె దగ్గర ఆమె ఏమనుకున్నది, యతీశ్వరుడు వచ్చినప్పుడు లేదని చెప్పకూడదు, అది తప్పు. అయితే ఏముందని ఉందని చెప్తుంది ఆమె. ఒక ఉసిరికకాయ ఉంది. ఉసిరికకాయని ఎందుకు చెప్పినారు? ఉసిరికకాయ ఆరోగ్యవంతమైనటువంటిది, చాలా ఆరోగ్యానికి పనిచేస్తుంది. అందుకే పూర్వం రైతులు ఉదయాన్నే బ్రష్ వేసుకుని మామూలుగా వేపులతో ముఖం గడుకున్న తర్వాత ఒక ఉసిరికాయ తీసుకొని మంచిది నోట్లో పెట్టుకొని దాని యొక్క ఇది లోపల నములుతూ కొద్ది కొద్దిగా రసం మింగేటువంటి వాళ్ళు. ఆ ఉసిరిక రసము వలన లోపల క్రిమికీటకాదులన్నీ కూడా రక్తనాళాల్లో శుద్ధి చేసి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఉసిరికాయ. అటువంటి ఉసిరికాయ నా దగ్గర ఉసిరికాయ తప్ప లేదు అని ఇస్తే మరి కనకధార స్తోత్రము చేసి ఆమె నిజాయితీకి మెచ్చి ఆమె ఔన్నత్యానికి మెచ్చి ఇచ్చాడు అని మనం వింటున్నాం. ఆయన షడ్రసోపేతమైన భోజనమే తెప్పించుకోవచ్చు కదా అమ్మవారితో, ఆమెను అడగడం ఎందుకు? అంటే ఒకరి కర్మ ఒకదెగాలి అన్నప్పుడు ఇంకెవరో వచ్చి చెయ్యాలి, ఒకరి కోసం ఒకరు పాటు పడాలి. ఈ ధర్మాన్ని తెలుసుకోవాలి. మొదట ధర్మం అంటే ఏమిటనేది తెలుసుకోవాలి, ముందు ధర్మం ఎట్లుంటుంది అనేది తెలుసుకోవాలి కదా. అందుకనే మనము ఎంత కష్టము వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఇదిలో ఉండినా కష్టాలు వస్తున్నాయి మనకు అంటే మనము ధర్మబద్ధంగా ఉంటున్నాము అనేటువంటిది ఆలోచించి. అందుకే యథార్థవాది లోక విరోధి అని ఊరికే చెప్పలేదు. ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడే కష్టపడతాడు. లేకపోతే రాముడికి కష్టం ఎందుకు? రాజు కదా, ఐశ్వర్యం ఉంది కదా, ఆయనే రాజు, కావాల్సినన్నీ ఉన్నాయి. ఆయన ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టే అడవులకు వెళ్ళాల్సి వచ్చింది. ఒక్క మాటకు, ఒక్క పినతల్లి మాట్లాడినటువంటి మాటకు, ఒక మందర చెప్పినటువంటి దానికి, కైకేయ కోరినటువంటి కోరికకు, ధర్మము నాకు వద్దులే అన్న ధర్మాన్ని పట్టుకొని పితృవాక్య పరిపాలన, తండ్రి చెప్పాడు అనేటువంటి ఒక ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టి అటువంటి రాజు మొత్తము వదిలిపెట్టేసి ఈ బంగారు ఆభరణాలు కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, అన్నీ వదిలిపెట్టి అడవులకు వెళ్ళాల్సినటువంటి పని దేనికి వచ్చింది
అంటే కష్టాలు చేతులారా ఎందుకు తెచ్చుకుంటున్నాడంటే ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి, అందుకు దేవుడైనాడు. మరి ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళందరూ దేవుళ్ళు అవుతున్నారా? కాదు. ఇక్కడ ఏం కావాలి మనకు? మన సంతానము కానీ, మన పిల్లలు కానీ, మన తర్వాతి తరం వాళ్ళు కానీ బాగుండాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే మనకు ఉందో, నేను అందరి నోళ్ళు కొట్టి అందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరికీ మోసాలు చేసి నేను హైదరాబాదులో సగం హైదరాబాదు నాదే అన్నట్టుగా ఎకరాలు ఎకరాలు సంపాదించిన వాడిని 6 అడుగుల దాంట్లోనే పూర్తి చేస్తున్నారు. ఏమి లేని వాడిని కూడా శ్మశానం అనేది ఒకటి ఉంది, అక్కడ చేసేస్తున్నారు. ఏమి సంపాదించని వాడికి కూడా ఇంకేమిటి లాభము? ఎంత పెట్టిపోయినావు అంటే ఎంత పెట్టిపోతామో అంత తరతరాలు సంపాదించినటువంటి దాన్ని బట్టి డబ్బులున్న వాళ్ళు అని అవుతారేమో, కానీ ధర్మాత్ముడు అనేటువంటి పదము అనిపించుకోవటానికి చాలా కష్టపడాలి. అది రావాలి కదా. అది రావాలి అంటే పాటించాల్సింది ఏమిటి? డబ్బున్న వాడిని ధర్మాత్ముడు అని అనరు. ఎంతమందికి ఏం చేశాడు అనేటువంటిది తెలుస్తుంది. తర్వాత ఇతని కుటుంబం ఎలా ఉంది, ఎలా జీవిస్తున్నారు, ఎలా సమస్యలు లేకుండా ఉన్నారు, అనారోగ్యము అనేటువంటిది లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా అనేది చూస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ తర్వాత తరాలకు కూడా మనము మూటగట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ధన సంపద కంటే కూడా పుణ్య సంపద అనేటువంటిది మూటగట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ధన సంపదతో మూటగట్టుకున్నటువంటి మూట పైకి రాదు తనతో పాటి. పుణ్య సంపద అనేటువంటి మూట మాత్రము తనతో పాటి తీసుకువెళతారు. అది పైన చూస్తారు. పైన కదా చూసేది, అయిన తర్వాత ఎవడెలా పోతే ఏముంటుంది. ఇప్పుడు మనం అవన్నీ అనుభవించలేదు కదా రాజభోగాలు. మనతో పాటు ఉండేవాడు సాటివాడు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు ఉన్నాడు కదా అని అనుకుంటున్నారు. ఈ భోగాలు భౌతికమైనటువంటి భోగాలే కాదు. వాస్తవానికి ఆలోచన చేస్తే ఇవన్నీ మన పుట్టుకతో వచ్చాయా? లేదు. పక్కవాడి ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఉండాలి. పక్కవాడికి ఫారిన్ కార్ ఉంది, మనకు ఉండాలి. పక్కవాడు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు, మనం వాడు ఎట్లా కట్టినాడు అనేది ఆలోచన చెయ్యం. వాడు కట్టాడా లేదా, మనం 3 అంతస్తులు కట్టాలి అనేదానికి లోబడి సమాజము వెళుతున్నంత వరకు ఇలానే ఉంటుంది. ఎవరి కోసమో కాదు, మన ధర్మము కోసం. మనం ఏమిటి, మన పిల్లలకు మేలు జరగాలి. ఇంట్లో భార్య పిల్లలు రోజు హాస్పిటల్స్ చుట్టూ తిరిగేటువంటి బాధ మనకు ఉండొద్దు అనుకుంటే ధర్మం కావాలి. పోతుంటామండి, డబ్బుంటే ఏమైనా చేసుకోగలం అంటే డబ్బులు కాదు, హాస్పిటల్సే ఊరూరున పెట్టినటువంటి వాళ్ళు మెయిన వాళ్ళు కూడా సమస్యలు వస్తే డబ్బుంది కదా అని డబ్బున్నవాడు హాస్పిటల్కి పెడతాడు. కానీ హాస్పిటల్సే ప్రతి ఊర్లోనూ ప్రతి దేశంలోనూ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్లకు లేవా సమస్యలు? వాళ్ళు ఎందుకు దేవుణ్ణి మొక్కుతున్నారు? ఎంతమందికి ఉచితంగా చేస్తున్నారు? ఎంతమందికి పోనీలేని తక్కువకు చేస్తున్నారు? కార్పొరేట్ వ్యవహారంలో పడి అంతకంత ఇంత సంపాదించాము కదా, పుణ్య సంపదను ఎక్కడో చోట మళ్ళీ చేయాలి కదా, ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలి కదా అని మళ్ళీ దేవాలయాలకు వాటికి వీటికి కొంత డబ్బునని ఎందుకు ఇస్తున్నారు అంటే, వాళ్ళు చేయలేకపోయినా చేసే వాళ్ళకి ఇచ్చిన ఆ పుణ్యం దక్కుతుంది కదా అనేటువంటిది ఉంటుంది. అందువలన ధర్మము అనేటువంటిది పట్టుకోవడము చాలా కష్టం. ధర్మము వీడి ఇంత ధర్మాన్ని నేను ఉన్నాను కదా నాకేమి లాభము అని అనుకొని ఎక్కడో ఒకచోట అధర్మం వైపు వెళ్ళాలి అని అనిపిస్తుంది. అలా వెళ్లకుండా ఉండగలిగినప్పుడే కదా గొప్పతనం. అంటే చెప్పడానికి ఏముంది గురుగారు, చాలామంది చెప్తారు కానీ అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది కదా బాధ అని ఉంటుంది. అలా అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు స్వార్థం నేను అనుభవించాలి అని అనుకుంటే కదా, నేను కష్టపడినా
నేను ధర్మము తప్పను అనేటువంటి దాంట్లో నేను ఉంటే నేను పోయిన తర్వాత నా పిల్లలకు భగవంతుడు మేలు చేస్తాడు. వాడు పుణ్యంతో సంపాదించుకోగలుగుతాడు. నేను సంపాదించి నా పిల్లలు తరతరాలు తినాలి అని ఎప్పుడైతే నేను పెడతానో దాంట్లో వాడు భాగస్థుని చేస్తున్నాం. మనము తెలియకుండానే మనతో పాటి వాణ్ణి మన పిల్లలను మనము అపామార్గములోకి దానికి వారసుని చేసుకుంటున్నాం. మన పుణ్య సంపదకు కాకుండా అధర్మ సంపదకు నేను వారసుని చేసుకున్న వాడిని అవుతాను. ఈ ధర్మము తెలుసుకొని మనం చేసుకొని కష్టపడి చేసుకోవాలి. వచ్చిన దాంట్లో తృప్తి ఉండాలి. ఎవరో రోజు షడ్రసోపేతమైన భోజనం తిన్నారు అంటే మనము బతకడానికి కావాల్సినంత భగవంతుడు ఎంత ఇస్తున్నాడో అంతే తినడం న్యాయం, అంతే సంపాదించుకోవడము ధర్మం ఎప్పుడు కూడా తల్లి. అలా ధర్మాన్ని గనక చేసుకోగలిగితే అందరూ బాగుంటారు, అన్ని రకాల బాగుంటారు. అందుకే ధర్మార్థ కామ్య మోక్షాలు అంటే మోక్షం అంటే ఏదో పోయిన తర్వాత వచ్చేదని కాదు. పోయిన తర్వాత మోక్షమే వస్తుందో నరకమే వస్తుందో అనేటువంటిది మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నారా లేదా, ఎవరికి తృప్తి ఉండడం లేదు. నా కొడుకు, నా కోడళ్ళు, నా అల్లుడు, బిడ్డ, నాకు సంబంధించినటువంటి వాళ్ళతో నేను తృప్తిగా కూర్చొని భోంచేస్తున్నానా లేదా అంటే భోజనమేనా ముఖ్యము అంటే కాదు, మనకు వచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటున్నామా లేదా అనేటువంటి ఆలోచనతో చూసుకోవాలి. అంతేగాని ఏదేదో చేసి వాడేదో అన్న బాగున్నాడు అని తమ్ముడు ఏడిచి, తమ్ముడు బాగున్నాడే అని అన్న ఏడిస్తే, లేదా పక్కన వాడు బాగున్నాడని మనం ఏడిచి అలా ఉండకూడదు. ఇలాంటివే ఎక్కువ సమాజంలో. అలాంటివి ఉండకుండా ఎప్పుడైతే మనం చేసుకుంటామో తప్పకుండా భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. కాలమని మనం కాలము పాడు కాలం అండి, అప్పుడు పూర్వకాలం చాలా మంచిదండి, ఇప్పుడు కాలం చెడ్డదండి అని మనం తొందరగా కాలం మీద తోసేస్తాం. ఆ రోజు 24 గంటలే ఉంది. ఆ రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు. మనం 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం కూడా మన ముత్తాతలు వాళ్ళు రోజు సూర్యుడు ఉదయించినప్పుడు లేచారు, సాయంకాలం రాత్రి పడుకున్నారు, లేచారు. కాలంలో ఎప్పుడు తప్పు లేదమ్మా. కాలాన్ని మనము కలుషితము చేశాము, మన బుద్ధి కలుషితము చేసింది. పంచభూతాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. పంచభూతాలను సైతం మనము కలుషితం చేస్తున్నాం, అయినా అవి మనకు మేలే చేస్తున్నాయి. ఆ మంచిని మనం ఎంత మాత్రం తీసుకుంటున్నాము అనేది మనము పాటించుకోవాల్సినటువంటి విధి విధానము ఉంటుంది తల్లి. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.